సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొత్తగా వచ్చే రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కానీ కొన్ని రకాల చెక్ లిస్ట్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెక్ లిస్ట్ ప్రకారం ఈ చెక్ లిస్ట్ని ఫాలో అయ్యి బ్లైండ్గా మనం ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు అనుకోవడానికి కొన్ని చెక్ లిస్ట్ పాయింట్స్ ఏదైనా ఉంటే చెప్పగలరు ఎడ్యుకేటివ్ పర్పస్గా మన ఆడియన్స్కి? తప్పకుండా. ఎవరైతే ఎస్పెషల్లీ సొంతంగా చేసుకుందామని ప్రిఫర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆర్ అట్లీస్ట్ వాళ్ళంతలో వాళ్ళు కూడా చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ 10 పాయింట్లు ఫాలో అయితే మోర్ ఆర్ లెస్ మీ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ 100% పర్ఫెక్ట్ అవుతుంది, మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఇది మ్యూచువల్ ఫండే కాదు దేనికైనా వర్తిస్తుంది, బట్ మచ్ మోర్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే నీ గోల్ అండ్ టైం హరైజన్. అంటే ఎన్ని రోజులు నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఈ రెండు పర్పస్ తెలియకపోతే అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. చాలామంది ఇది తెలియకుండా ర్యాండమ్గా ఎంతో కొంత అని అనుకుని తర్వాత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని రాంగ్ కేటగిరీ రాంగ్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు. గోల్డ్ ఏంటి, ఎమర్జెన్సీ కోసమా, లేకపోతే చైల్డ్ ఎడ్యుకేషన్ కోసమా, రిటైర్మెంట్ కోసమా, హౌస్ కోసం డౌన్ పేమెంటా, లేకపోతే ట్యాక్స్ సేవింగ్ కోసమా, పర్పస్ కుడ్ బి ఎనీథింగ్. ఆ పర్పస్ అనేది క్లియర్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం హొరైజన్ 1 year కా, 2 year కా, 2 to 3 years కా, 5 years కా, 6 years కా, లేకపోతే 10 years ప్లస్ గోల్ కూడా ఉండొచ్చు. అది ఫస్ట్ పాయింట్. ఇది ఒకటి రాసి పెట్టుకోండి. ఇది రాసి పెట్టుకుంటే క్వైట్ అ ఫ్యూ థింగ్స్ నెక్స్ట్ స్టెప్లో పనికి వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ ప్రొఫైల్ ఆర్ రిస్కోమీటర్ అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో. సో రిస్క్ ప్రొఫైల్ ఏంటంటే మీ రిస్క్ కెపాసిటీ ఎలా ఉంది, మీ రిస్క్ కెపాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, మీ ఇన్కమ్ స్టెబిలిటీ, మీ శాలరీడా, గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, మీ శాలరీ పెరుగుతుందా, మీరు ఫ్రీక్వెంట్గా జాబ్ చేంజ్ చేస్తుంటారా, బిజినెస్ మ్యానా, బిజినెస్ ఏ లెవెల్లో ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా, లేకపోతే ఒక్కోసారి సీజనల్ బిజినెసా, వీటిని బట్టి మీ రిస్క్ ప్రొఫైల్ మారుతుంది. దాంతోపాటు మీ ఏజ్ ఏంటి, మీరు యంగ్ ఉన్నప్పుడు ఎక్కువగా రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే శాలరీ ఆ డబ్బులు సంపాదించే అవకాశం ఒక 20-30 సంవత్సరాలు ఉంది కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు. ఆర్ ఇవన్నీ కాకుండా ఏజ్ పక్కన పెట్టినా కొద్దిమందికి అసలు రిస్క్ పడదు, అంటే వొలటిలిటీ అసలు పడదు. కొద్దిమంది హై రిస్క్ టేకర్స్ ఉంటారు, బై నేచర్ దే ఆర్ వచ్చినా పోయినా సరే అనే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటిని చూసుకొని మన రిస్క్ ప్రొఫైల్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ర్యాండమ్గా పెడితే పక్క ఇబ్బందులు వస్తాయి. దెన్ సెబీ వాళ్ళు కూడా ఒక రిస్కోమీటర్ని ఇచ్చారు, లో, మోడరేట్, హై, వెరీ హై అని. మీరు చూస్తే ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కింద ఇట్లా 4 ముళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో లో, హై, వెరీ హై అలా ఉంటాయి. సో అది కూడా చూసుకొని మీకు ఏది మ్యాచ్ అవుతుంది అనేది ఒకటి చూసుకోవచ్చు. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీ ఫస్ట్. అందరు స్కీమ్ బాగుంది, నన్ను ఫోన్ చేసి అడుగుతారు, సార్ ఏ మ్యూచువల్ ఫండ్స్ బాగుంది అంటారు. దానికి ఆన్సర్ చేయలేము. ఏ మ్యూచువల్ ఫండ్ బాగుందంటే చెప్పలేము. ఫస్ట్ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీలో ఏ స్కీమ్ బాగుందంటే అట్లీస్ట్ చెప్పడానికి కొంచెం అవకాశం ఉంటుంది. సో అందుకే కేటగిరీ ఎట్లా సెలెక్ట్ చేస్తాము, డెట్టా, ఈక్విటీ ఆర్ హైబ్రిడా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్. దాని తర్వాత లెట్స్ సే నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీకి వెళ్తాను. నేను కొంచెం రిటైర్మెంట్ దగ్గరలో వచ్చాను, కాకపోతే కొంచెం గ్రోత్ కావాలి, బట్ కొంచెమే రిస్క్ తీసుకుంటానంటే హైబ్రిడ్కి వెళ్ళిపోండి. లేదు ఈ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్, ఇది నేను మార్కెట్లో పెట్టలేను, ఈక్విటీ ఫండ్స్లో పెట్టలేను, అసలు దూరంగా ఉండాలనుకుంటే డెట్ ఫండ్. విత్ ఇన్ ద డెట్ కూడా షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, దాన్ని బట్టి మనం రకరకాల డెట్ ఫండ్స్. హైబ్రిడ్లో కూడా ఎంత పోర్షన్ ఆఫ్ రిస్క్ తీసుకుందామనే దాన్ని బట్టి అగ్రెసివ్ హైబ్రిడ్స్, మోడరేట్ హైబ్రిడ్స్ ఆర్ జస్ట్ హైబ్రిడ్స్. అట్లాగే ఈక్విటీలో కూడా చూసుకుంటే మనము తక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే లార్జ్ క్యాప్స్ ఆర్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్, మల్టీ క్యాప్స్. లేదు కొంచెం ఎక్కువ తీసుకుంటాము అనుకుంటే ఫోకస్డ్ ఫండ్స్ ఆర్ మనం మిడ్ క్యాప్స్. ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుందామంటే స్మాల్ క్యాప్స్ అంటాం. ఆర్ ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుందామంటే సెక్టోరల్ ఫండ్స్ అంటాం. సో అందుకే కేటగిరీ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏమైంది, ఫస్ట్ ఇవన్నీ పారామీటర్ ఇవ్వాలి, ఆల్రెడీ మన దగ్గరకు వచ్చాం ఫండ్ సెలెక్షన్కి, చాలా దగ్గరకు వచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ రిటర్న్స్. ఇవన్నీ అయ్యాక చూస్తాం. జనాలందరూ కూడా ఇప్పుడు కరెంట్లీ డైరెక్ట్లీ ఈ 5th పాయింట్కి వచ్చేస్తారు, 4th పాయింట్కి వచ్చేస్తారు. పర్ఫార్మెన్స్ దీన్ని బట్టి సెలెక్ట్ చేస్తే ఏంటంటే పర్ఫార్మెన్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ లార్జ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. పోర్ట్ఫోలియో మీద, కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ మీద, అండ్
ఇంపార్టెంట్ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఎన్నో థింగ్స్ మీద, అండ్ ఆ ఫండ్ మేనేజర్ కేపబిలిటీ మీద, ఎంత తొందరగా మారుస్తున్నాడు మార్కెట్ తగ్గట్టు, సో మెనీ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఓన్లీ పాయింట్ టు పాయింట్ రిటర్న్సే కాకుండా 3 years, 5 years, 7 years రోలింగ్ రిటర్న్స్ కూడా చూడాలన్నమాట. రోలింగ్ రిటర్న్ చూస్తే ఏంటంటే కన్సిస్టెన్సీ కనబడుతుంది. అండ్ మీ ఫండ్, నువ్వు అనుకున్న ఫండ్ విత్ ఇన్ ద కేటగిరీ ఎక్కడుంది అంటే టాప్ క్వార్టైల్లో, లెట్స్ లార్జ్ క్యాప్స్ ఇండియాలో 40 ఉన్నాయి అనుకుందాం. 40లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ ఎప్పుడు కన్సిస్టెంట్గా లాస్ట్ 2-3 years నుంచి ఫస్ట్ 10లో ఉంటే చాలు. ఇట్ డజంట్ నీడ్ టు బీ నంబర్ 1. నంబర్ 1 ఉన్న ఒక ప్రాబ్లం ఉంది, అది నేను చెప్తా. బట్ నంబర్ 1 కన్నా కూడా టాప్ 10లో కన్సిస్టెంట్గా ఉంటే చాలు. అలా కాకుండా ఒక క్వార్టర్లో నంబర్ 30 out of 40, నెక్స్ట్ క్వార్టర్లో నంబర్ 1, ఆ తర్వాత నంబర్ 25, ఇంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆ ఫండ్ మనకు సూటబుల్ కానే కాదు, దూరంగా ఉంటే మంచిది. సో అట్లాగే కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్ టాప్లో ఉండొద్దు, ఎక్స్ట్రీమ్ బాటంలో ఉండకుండా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉన్నది చూస్ చేసుకోవాలి. సో మనం సెలెక్షన్ అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఫండ్ విత్ ఇన్ ద కేటగిరీకి వచ్చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రిస్క్ మెట్రిక్స్ చూసుకోవాలి. స్టెబిలిటీ ఉందా? ఒక 4-5 ఫండ్స్ ఉన్నాయి, ఈ 10 ఫండ్స్ ఉన్నాయి కన్సిస్టెంట్లో, 10లో 5 బాగున్నాయి అనుకుందాం కన్సిస్టెంట్గా. అందులో వాటి స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఉంది, బీటా ఎలా ఉంది, డౌన్ సైడ్ క్యాప్చర్ ఎలా అవుతుంది, ఇవన్నీ రిస్క్ రేషియోస్ అన్నీ ప్రతిదీ ఆన్లైన్లో దొరికిపోతాయి. అవి చూసుకుంటే వొలటిలిటీ అంటే ఈ ఫండ్ ఎలా ఉంది, జర్నీ స్మూత్గా ఉందా, ఆర్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉందా. మేబీ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెల్, ఇట్ ఈస్ గివింగ్, బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే నువ్వు తట్టుకోవాలి. సో అది. దాని తర్వాత ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎగ్జిట్ లోడ్, నెక్స్ట్ పారామీటర్స్. సో ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే కేటగిరీలో యావరేజ్ దగ్గర ఉంటే చాలు. మరి ఆ కేటగిరీ యావరేజ్ 1.14, 1.3 దగ్గర ఉంది, బట్ ఈ ఫండ్ మాత్రం 2.8 దగ్గర ఉందనుకోండి, కొంచెం జాగ్రత్త పడాలి. సో కేటగిరీ యావరేజ్ దగ్గర ఎక్స్పెన్స్ రేషియో ఉంటే మాత్రం సరిపోతుంది. ఎగ్జిట్ లోడ్ కొన్నిటికి వర్తిస్తుంది, లిక్విడిటీ ఉందా లేదా కూడా కొన్నిటికే వర్తిస్తుంది, చాలా కొత్త ఫండ్స్కి మాత్రమే వరీ అవుతుంది. దెన్ ఫండ్ సైజు, ఏజ్, పోర్ట్ఫోలియో క్వాలిటీ నెక్స్ట్ వస్తాయి. ఈ మనం షార్ట్ లిస్ట్ చేసిన 4-5 ఫండ్స్కి ఇవన్నీ చూడాలి. రేషియోస్, ఫండ్ సైజు, ఎక్స్పెన్స్ రేషియో, ఇవన్నీ మొత్తం 100 ఫండ్ల కోసం చూడము. మనం పైనుంచి వచ్చి ఒక కేటగిరీలో 4 ఫండ్స్ మధ్యలో ఈ కంపారిజన్ చేస్తే ఏంటంటే నా ఈ 4లోంచి మీరు 2 దగ్గరకు 3 దగ్గరకు వస్తారు. దీని తర్వాతనే ఫండ్ మేనేజర్ కానీ ఫండ్ మేనేజర్ యొక్క ఏఎంసీ కంపెనీ యొక్క హిస్టరీ కానీ వస్తుంది. సో దాని తర్వాత టాక్సేషన్ మోడ్, ఇది మనం ఎస్ఐపియా లంసమా అనేది మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి డిసైడ్ చేయాలి. సో మన దగ్గర శాలరీ నుంచి కొంచెం కొంచెం వస్తుందంటే ఎస్ఐపి మోడ్, లేదు నా దగ్గర ఎక్కువ లంసం ఉంది, ఒక ప్రాపర్టీ అమ్మాను, దేని నుంచి వచ్చే డబ్బులు అంటే లంసం మోడ్లో వెళ్తాం. సో ఆల్రెడీ నంబర్ నుంచి ఇప్పుడు లంసమా దీని దగ్గర కూడా వచ్చాం. లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాట్ఫామ్ కానీ డిస్ట్రిబ్యూషన్, ఆ బిహేవియర్ అనేది మన చేతిలో ఉంటుంది. సో మీకు సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నాలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఆర్ మిగిలిన ఏఎంసీల వెబ్సైట్లు, డిపెండ్స్ ఆన్ నీ నాలెడ్జ్, నీకున్న కాన్ఫిడెన్స్. నీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, సో వాళ్ళు గైడ్ చేస్తారు. లేదు నాకు అంతా తెలుసు అనుకుంటే నువ్వు సొంతంగా పెట్టడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దీని తర్వాత కేవైసీ, వాటిని కొన్ని డాక్యుమెంటేషన్ కూడా కొంచెం అవగాహన ఉండాలి, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే బెటర్ అనమాట. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే మన బిహేవియర్ను కూడా కోచ్ చేసేవాళ్ళు అడ్వైజర్లు. సో ఫండ్ సెలెక్షన్ అంతా మీరు చేసుకున్నా కానీ కుదిరినంత వరకు లాస్ట్ 3-4 పారామీటర్ దగ్గర 3-4 ఫండ్స్లో సెలెక్షన్ కుదిరితే మీకు ఒక అడ్వైజర్ ద్వారా కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా పెడితే ఏంటంటే మీకు మచ్ బెటర్ సీమ్లెస్ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది. కేవైసీలే కానీ, ఫట్కా కానీ, ఏమైనా అవసరం ఉన్న డాక్యుమెంటేషన్, బ్యాంక్ అకౌంట్ చేంజ్లు కానీ, పేర్లో మార్పులు కానీ, వీళ్ళన్నీ నీకు చేసి పెడతారు. దేర్ బై నీకు ఎప్పుడైనా ఇష్యూ వచ్చినా ఒక మనిషి ఉంటాడు స్టేట్మెంట్లు పంపడానికి, ఆర్ లాగిన్ చేసి చూడడానికి, ఆర్ మనకు అడ్వైజ్ ఇవ్వడానికి కూడా అనమాట. సో ఈ చిన్న ప్రాసెస్ ఫాలో అయితే వండర్ఫుల్ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ వస్తుంది, కావాల్సుకున్నట్టు పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అవుతుందండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక చెక్ లిస్ట్ ప్రకారం కనుక మనం దాన్ని బ్లైండ్గా ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మన పోర్ట్ఫోలియో చక్కగా ఉండే అవకాశం అయితే ఉందంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.